Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మీరు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంతో పాటుగా ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇక్కడ? సో రాజశేఖర రెడ్డి గారు 74వ జన్మదిన పురస్కరించుకొని కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం అయితే జరిగినది. సో అందులో రక్తదాన శిబిరము రమ్య గ్రౌండ్స్, వృద్ధాశ్రమంలో అన్నదానం, రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. అలానే బెంగళూరు ఐటీ వింగ్ తరపున, మా ఐటీ వింగ్ తరపున బెంగళూరు నుంచి కుప్పంకు 175 కార్లతో ర్యాలీ చేయడం జరిగింది. రేపు బెంగళూరులో మరొక కార్యక్రమము జరుగుతూ ఉంది, సేవా కార్యక్రమాలే. సో మెడికల్ క్యాంపు, సిపిఆర్ అవగాహన ప్రోగ్రాము ప్లస్ అన్నదానము జరుగుతూ ఉంది. సో బెంగళూరులో రూరల్ ఏరియాలో ఉన్న పీపుల్స్ అందరికీ మెడికల్ ఎక్విప్మెంట్ అంతా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో హైదరాబాద్కి వచ్చేసరికి ఐటీ వింగ్ తరపున బ్లడ్ డొనేషను, వృద్ధాశ్రమంలో అన్నదానం చేస్తా ఉన్నాం. సో ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తూ ఉందంటే, మేము స్వయాన రాజశేఖర రెడ్డి గారి అభిమానము బై బర్త్. సో రాజశేఖర రెడ్డి గారు మాకు చేసిన మేలు మీ అందరికీ తెలిసిందే. మెయిన్ థింగ్ లైక్ ఫీజు రియంబర్స్మెంటు. సో ఫీజు రియంబర్స్మెంట్ మీద మేము ఒక రైతు కుటుంబం నుంచి ఇవాళ వచ్చి ఈ స్థాయిలో ఉన్నాము. 1 లక్ష నుంచి 2 లక్షల సార్లు తీసుకునే స్థాయికి ఉన్నామంటే రాజశేఖర రెడ్డి చేసిన సహాయం అనుకోవాలి. మరి రైతు బిడ్డ కాబట్టి అసలు రైతు రుణమాఫీ గురించి మీకు సంపూర్ణ అవగాహన ఉంటుంది. అసలు రైతులకి రుణమాఫీ కల్పించిన ఏకైక వ్యక్తి ప్రథమంగా ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని పేరు చెప్తారు. మీరేమంటారు? 100% దాంట్లో రైతు రుణమాఫీ అంటే మారుపేరు రాజశేఖర రెడ్డి గారే వస్తారు. సో ఆ తర్వాత ఆయన ఆదర్శంగా తీసుకుని చాలామంది రుణమాఫీ అని ప్రకటించడం అయితే జరిగింది. కానీ మీ అందరికీ తెలిసిన విషయం, మీడియా ప్రతినిధులకు మీడియా ₹1,00,000 ఇస్తానన్న అక్కడ 20,000 30,000 ఇచ్చి కొంతమందికి పేర్లే తీసేసిన సంగతి తెలిసిందే. సో అదంతా గుర్తుపెట్టుకొని ఆ తర్వాత వాళ్లకు పథకాలు 600 పథకాలు 700 పథకాలు ఏదైతే పెట్టినారో అందులో అమలు చేసింది 20%. సో దానికి ప్రజలు ఎలాంటి సమాధానం ఇచ్చినారు మీ అందరూ చూసినారు 2019 ఎలక్షన్లో. సో 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినారు. సో మా 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఇచ్చిన హామీలు మొత్తము 98% 99% పూర్తి చేయడం అయితే ఆల్రెడీ అయిపోయింది. సో భవిష్యత్తులో మళ్ళీ 2024 ఎలక్షన్స్ కోసం ఐటీ వింగ్ తరపున మేమందరము ఒక సైన్యంగా పనిచేస్తామని చెప్పి మనం చేస్తాను. జై జగన్. రాజశేఖర్ రెడ్డి గారిని ఒక దేవుళ్ళ కొలుస్తున్నారు. ఆయన అంటే అసలు మీకు అంత అభిమానం ఎందుకు? అసలు ఈ కార్యక్రమం ఎన్ని ఇయర్స్గా మీరు చేస్తున్నారు? మేము 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సంవత్సరం తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ జూలై 8 రాజశేఖర రెడ్డి గారి జయంతి, అట్ ది సేమ్ టైం సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి 2 చేస్తూ ఉన్నాం. సో ఎందుకు అభిమానం అంటా అన్నారు కదా, మేము రైతు కుటుంబం నుంచి బయటకు వచ్చిన టైంలో చదువుకోవడానికి ఫీజులు కట్టే ఆ రోజులలో 70,000 80,000 ఉండే ఇంజనీరింగ్ సీట్లు కానీ ఎంసీఏ సీట్లు కానీ 70,000 80,000 ఉండేవి. సో మేము చదువుకున్న పొజిషన్ కాదు, 70,000 కట్టి చదువుకున్న పొజిషన్ కాదు. రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ గారు మాకు ఇచ్చినారు. సో మేము ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీరు కానీ గమనిస్తే ₹1,00,000 నుంచి 2,00,000 సార్లు తీసుకొని ఒక గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నారంటే బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. సో ఎప్పుడు ఉంటుంది. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ వైఎస్ఆర్ వల్ల ఎటువంటి లబ్ధి చేకూరింది? మా పర్సనల్గా మా నాన్నగారికి పెన్షన్ వస్తూ ఉంది ఫ్రమ్ 2008 నుంచి. సో పర్సనల్గా అంటే మేము మా రైతు కుటుంబం కాబట్టి మేము పండించే పంటలకు 2004కు ముందు సో పొగాకు, పత్తి, మిరప మీకు అందరికీ తెలిసిన పంటలు అవి. సో 1,000-1,200 ఉండేది కింట, మీకు తెలిసి. పొగాకు అయితే 2,000 ఉండేది. సో మాకు పండించడానికే మాకు 2,260 అయ్యేది. మేము అమ్ముకోవాల్సింది కూడా 2,000కి అయ్యేది. సో 2004 రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,500-3,000 నుంచి పొగాకు ఒక్కసారిగా 15,000కి పోయింది. సో రైతు కుటుంబాల్లో దేవుడైపోయినాడు. అంటే ఒక పొగాకే కాదు, పండించిన ఏ పంట అయినా సరే ఆ పంటకి గిట్టుబాటు ధర ఉండాలి, రైతులకి న్యాయం జరగాలి. వాళ్ళు కష్టపడి 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటలన్నిటికీ కూడా గిట్టుబాటు ధర ఉండాలని అసలు అందరి గురించి ఆలోచించి గిట్టుబాటు ధర కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ గవర్నమెంట్. 100%. 2004 ముందు 2004 తర్వాత రైతుల పరిస్థితి ఎలా ఉందో మీరు అందరికీ గమనిస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. 2004 ముందు రైతులు పడిన ఇబ్బందులు, ఒక వర్షం పడి పంటకైనా నష్టపోతే ఎకరాకు ₹1,000 ఇచ్చే పరిస్థితి 2003 ముందు. 2004 గవర్నమెంట్ తర్వాత ఎకరాకు వచ్చేసి 27,000 ఇచ్చినారు పంట నష్టపరిహారం. సో మీరు పంట పెట్టుబడి 20,000 25,000 పెడతాము, పెట్టుబడి మొత్తం వెనక్కి ఇచ్చేసిన పరిస్థితి ఉంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారే, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. 100%. జై జగన్, వైఎస్ఆర్ అమర్ రహే.